श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా వినయపూర్వక వందనములు. మనం ప్రతిరోజు కూడా గురువును ప్రార్థన చేస్తూ ఉంటాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మస్వరూపము అనగా సృష్టి చేసేటువంటి వాడు. ఏ సృష్టి చేస్తాడు? మానవునిలో సద్విచారాలను మనలో సృష్టి చేస్తాడు ఆయన. తర్వాత గురుర్ విష్ణు అన్నారు. విష్ణు అనగా స్థితి పాలకుడు. ఏవైతే సదాచారాలు ఆలోచనలు మనలో పొడసూపుతాయో అట్టి ఆలోచనలను భద్రపరిచి ముందుకు వెళ్ళడానికి ఇతోధికంగా భగవాన్ విష్ణు రూపకంగా మనకు సహాయం చేస్తారు, సంశయాలను పోగొడతారు. తర్వాత గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. మహా ఈశ్వరుడు అన్నారు. అనగా ఈశ్వరుడు లయకర్త. ఏమిని లయం చేస్తారు ఆయన? మనలో వచ్చేటువంటి సాధనలో వచ్చేటువంటి దురాలోచనలు, దుస్సంకల్పాలు, మరి అనేకమైనటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుడు వాటిని తొలగించి భక్తుణ్ణి భగవంతుడి మార్గంలో వెళ్ళడానికి ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటినన్నిటి లయం చేసేటువంటి మహాపురుషుడిని ఈశ్వరుడు అంటారు. అంటే ఒకే గురువు బ్రహ్మలాగా, విష్ణువులాగా, సదాశివుడిలాగా మనల్ని భగవంతుని వైపు చేర్చేటువంటి ఏకమేవ సహాయకుడు గురువు. అందుకే ఆయన గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆయననే పరబ్రహ్మ కూడా. అనగా ఈ ముగ్గురు కూడా ఆయనలో నిండి నిబిడీకృతమై ఉన్నారన్నమాట. ఒకసారి కాంచీపురంలో మహాస్వాముల వారు ఒక వేద సభ జరుగుతుందన్నమాట. ఇంకా ప్రారంభం కావడానికి కొద్ది సమయం ఉంది. అందరూ కూడా వేద పండితులు కూర్చొని ఉన్నారు. వేద పండితుల్లో వీరు ద్వైతం సంబంధించిన వారని, అంటే మాధ్వులకు సంబంధించిన వారని, రామానుజ సంప్రదాయానికి చెందిన వారని, మరియు శైవ సంప్రదాయానికి చెందిన వారని అలాంటి భేదాలు ఉండవు. వారు విశిష్టాద్వైనం చెందిన వారు కానివ్వండి, ఎవరైనా సరే వేదం అందరికీ ప్రమాణము. వేదము భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి వెలుగొందినటువంటిది. దాన్ని మహర్షులు స్వీకరించారు. మహర్షులు ఎవరైతే ఈ యొక్క పరమ శ్రేష్టమైనటువంటి వేదములను మనకు అందించారో ఆ యొక్క వేదవ్యాసుల వారిని వాటి విభజన చేసి నేటి వరకు కూడా అట్టి అమృతప్రాయమైనటువంటి వేదం రక్షించబడుతూ ఉంది. ఆ కాలంలో అంటే ఋషుల కాలంలో ఇవి ఏవి లేవు కదా. వారు ఏకమేవ భగవంతుని మాత్రం పూజించేటువంటి వారు. అక్కడ స్వాముల వారు వారిలో ఉన్న ఒక అబ్బాయిని చూసి, నువ్వు సంధ్యావనం చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నాను స్వామి అన్నారు. మరి మొదటగా నీవు ఏం చేస్తావు అన్నాడు. ఆచమనం చేస్తానన్నారు. ఎలా మొదలు పెడతావు అంటే, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అన్నారు. నీవు శైవ సాంప్రదాయం కదా, మరి విష్ణునామాలను ఉచ్చరిస్తున్నావే అని అడిగారు. ఆ అబ్బాయి చిన్నవాడు చెప్పలేకపోయాడు.
పక్కనున్నట్టు ఒక పండితుని స్వాముల వారు అడిగారు, కేశవాయ నమః అంటే ఏంటండి అన్నారు. ఆయన స్వాముల వారు నమస్కారం చేసి, స్వామి, కేశ అనేటువంటి రాక్షసుని సంహారం చేసినందువలన కేశవ అని అంటారు అన్నారు. స్వాముల వారు మంచిదే, ఇది ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగంలో జరిగింది. అంటే ద్వాపర యుగం నుంచినే కేశవాయ నమః చెప్తున్నామా? లేదు కదా. దానికి స్వాముల వారే దానికి సముచితమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి అన్నారు. ఒకటి క్యా, ఆ, ఈషా. అంటే కా, ఆ, ఈషా. కా, యా, ఈ. కా అనగా స్వాముల వారు చెప్పారు బ్రహ్మ అన్నారు. తర్వాత ఈకారం ఉంది కదా, అది విష్ణువు అన్నారు ఆయన. ఇంకా శివ అనగా ఉంది కదా, ఇంకా పరమేశ్వరుడు. ఈ విధంగా 3 అక్షరాలు ఏవైతే చేరి ఉన్నాయో దాన్ని కేశవ అని అంటారు అన్నాడు. యతీశ్వరులకు వారికి శైవమైన, వైష్ణవమైన, గాణాపత్యమైన, కౌమారమైన, సౌరమైన అన్నీ కూడా వారికి ఒకే స్వరూపం. అది నారాయణ అనేటువంటి స్వరూపం. అందుకే మన గురు పరంపరలో నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మతాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతత మానతోస్మి అంటారు. ఇంకా కొందరు ఈశ్వరునితో మొదలు పెడతారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమన్నారాయణ నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్య, దాన్ని బ్రహ్మకు ఆయన బోధించాడు. బ్రహ్మ తదనంతరం మనకు పరంపరగా నేడు మనకు కొనసాగుతుంది. అదే బ్రహ్మ విద్యనే వేదవ్యాసుల వారు మనకందరికీ కూడా ఉపనిషత్ సారమైనటువంటి భాగవతంలోను భగవద్గీత ద్వారాను ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని మనం అందుకుంటాం. ఏతావత చెప్పవచ్చేది ఏంటంటే, అనేక క్షేత్రాల్లో అనేక చోట్ల మానవుడు శైశవ దశలో ఉన్నటువంటి వాడు, అంటే పరిపూర్ణ స్థితికి చెందినటువంటి వాడు భగవంతునిలో విభేదాలను కనుక్కుంటాడు. దాన్నే తెలుసుకుంటూ ఉంటాడు వాడు. దాన్నే శైశవ దశ అంటారు. అటువాడికి ఏకమేవ పరబ్రహ్మతత్వం ఒక్కటి ఉంది అని తెలియాలి అంటే అది పరాకాష్ఠ. పూర్వకాలంలో, అంటే మన చరిత్రలో, భారతీయ చరిత్రలో ఈ యొక్క వైష్ణవమని, శైవమని అనేక భేదాలను ఎంచుకుంటూ వాటికి మనస్తాపాలు పెంచుకొని, విరోధాలు పెంచుకొని అది యుద్ధాల వరకు వెళ్ళిపోయింది. ఉదాహరణకు చెప్పాలంటే కాంచీపురంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. విష్ణు కంచి, అది చిన్న కంచి అని, శివ కంచి అనగా అది పెద్ద కంచి అని. మహాస్వాముల వారు ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఏనాతూర్ శివస్థానం, అది బ్రహ్మపురి అని స్వాముల వారు అంటుంటారు. అందుకే బ్రహ్మ అక్కడ తపస్సు చేశారట, అందుకే అది బ్రహ్మపురి అని అంటారు. స్వాముల వారు ఎక్కువ భాగము అక్కడ ఉండేవారు చివరిలో. ఇంకా శక్తి క్షేత్రం చెప్పనలవి కాదు. కామాక్షి దేవి ఆ యొక్క భండాసుని సంహారం చేసి అక్కడ తాను స్వతహాగా జగత్కంతటి కూడా ఆమె దర్శనమిచ్చినట్టు మహాపుణ్యస్థానం. అక్కడనే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు విదేహముక్తిని పొందారని శివరహస్యం అనేటువంటి గ్రంథాల్లో మనకు తెలుస్తుంది. అట్టి పరమ పవిత్రమైనటువంటి ఆ కాంచీపురంలోనే ఆదిగురు శంకరాచార్యుల వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారనేటువంటిది అందరూ నమ్మినటువంటి విషయం. తర్వాత ఆ యొక్క కాంచీపురంలో మహారాజులు ఏలుబడి కాలంలో కులోత్తుంగ చోళుడు అనేటువంటి ఆయన మహాశైవభక్తుడు. ఆయన విగ్రహాన్ని మీరు ఏకాంబరేశ్వర దేవస్థానంలో వెళ్తూ ఉంటే 2వ ద్వారంలో ఎడమ వైపు ఆ కులోత్తుంగ చోళుని విగ్రహాన్ని చూడొచ్చు మీరు. కులోత్తుంగ చోళుడు ఏం చేశారంటే శైవమే గొప్పది అని
వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వారితో విరోధాలు పెరిగి బాగా హింసలు జరిగాయి. అంటే కాంచీపురంలో ఒకప్పుడు వీటి యొక్క ధార్మిక సంబంధమైనటువంటి కలహాలు పెరిగిపోయాయి. తర్వాత యుగపురుషుల్లాగా ఎందరో మహాత్ములు అవతరించి దాన్ని సమన్వయం పరిచి ఇద్దరిలో ఉన్నది ఒక్కటే అని. శివోవా కేశవోవా, అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అన్నారు సంధ్యావందనంలో. ఎవరు కూడా వారిద్దరూ భేదం తలచకూడదు, వారిద్దరూ ఒకటే అని. ఉదాహరణ మార్కండేయ మహర్షి తపస్సు చేశారు. తపస్సు చేయగా భగవాన్ విష్ణు ప్రత్యక్షమయ్యాడు. నిజంగా మార్కండేయ మహర్షి ఆయన పరమ శివభక్తుడు. ఆయన కనపడగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు మహావిష్ణువుకు. నీకేం వరం కావాలి కోరుకో అంటే, ఎల్లప్పుడూ నిరంతరమైనటువంటి శివభక్తిని నాకు అనుగ్రహించు అన్నాడు. అదేంటి అలా అడిగావు కదా అంటే, మీ శివభక్తి నాకు ఉండడం ద్వారానే మీ యొక్క అనుగ్రహం నాకు కలిగింది స్వామి అని అనగానే, ఇద్దరిలో అభేదాన్ని నువ్వు తెలుసుకున్నావు కావున పరాశక్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం నీ పైన ఉంటుంది అన్నారు. అందుకే మార్కండేయ మహర్షి చిరంజీవి మరియు ఆయన దేవీ భాగవతాన్ని రచించాడనమాట. మహాశాక్త సంప్రదాయం చెందినవాడు. ఈ విధంగా ఎవరైతే అభేద భావనం శ్రీవిద్య, శ్రీవిద్య అంటే అభేదము, ఎవరు భేదం చూడకూడదు. సర్వత్ర చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అన్నారు. సర్వత్రా వ్యాపకమైన పరబ్రహ్మ తత్వం, ఏ విధంగా సూర్యుడు ఒక్కడే అనేక కిరణాల ద్వారా ఈ విశ్వాన్నంతటిని ఎలా వెలిగిస్తున్నాడో, రాత్రి సమయంలో ఆయన కిరణంలో చంద్రుని పైన పడి చంద్రుని ద్వారా చల్లని కిరణాలు మనకు అందుతున్నాయో, ఆ విధంగా ఈ ప్రకృతిలో చరాచరమైన ఈ సృష్టికోటినంతట్లోనూ భగవంతుడే తాండవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క కులోత్తుంగ కాలంలో జరిగినటువంటి అనేకమైన వైరుధ్యాల వల్ల శ్రీ అప్పయ్య దీక్షితులని మహా విద్వాంసుడు ఆయన కూడా తన యొక్క శిష్యులకు ఈ యొక్క భేదభావన ఉండకూడదు అని చెప్పారు. అందుకే త్రిమతస్థులు కూడా సంధ్యావందనం చేసేటప్పుడు ఈ యొక్క ఆచరణలో కేశవాయ స్వహ, నారాయణే స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః. అలానే యతీశ్వరులు ఏ యొక్క పంథాకు చేరిన వారైనా నారాయణ 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 అని 3 సార్లు అంటారు. మనం నమస్కారం చేస్తే వాళ్ళు ఏమంటారు? నారాయణ నారాయణ నారాయణ. అందుకే స్వాముల వారు ఒకసారి చెప్పారు, గురువు అనేవారు 3 రూపాలను ఉంటాడు. దాని ఉదాహరణగా స్వాముల వారు చెప్పారు. ఏంటని? నేను మౌనంగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా నేను బ్రహ్మస్వరూపము, నేను ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మఠంలో అంటే నిత్య వ్యవహారాలు, ఎవరైనా వచ్చి నాతో ఏదైనా మాట్లాడడం, ఆ మఠానికి సంబంధించిన వ్యవహారాలు వాటిని చూసుకునే సమయంలో నేను సమస్థితిలో చూసుకోవాలి. అందుకే భోజనాలు అందాయా, వాటి యోగక్షేమాలు చూసుకునేటప్పుడు నేను విష్ణు స్వరూపం అని తెలుసుకోండి. తరువాత దేవతా పూజలు వీటికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే అప్పుడు నేను కోపం పడ్డం సహజమే, అప్పుడు నేను రుద్రుడని తెలుసుకోండి అన్నారు ఆ పండితుల సభలో. వారందరూ కూడా ఒక్కసారి ఎలుగెత్తి ఆయన్ను నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అన్నారు. స్వామి, నీవు అనంత స్వరూపుడవు, నీవే సాక్షాత్ మహావిష్ణువు, నీవే సాక్షాత్ పరమేశ్వరుడు అని చెప్పి ఆ సభలో ఉన్నట్టు వారందరూ లేచుకొని ఎంతటి చక్కటి విచారం మాకు అందించారు. స్వామి, గురువు అంటే ఏ ఒక్క పంథాకు చెందిన వారని కాకూడదు. అందుకే కాంచి మఠంలో అన్ని సంప్రదాయాల వారు కూడా విద్యాభ్యాసం చేస్తారు. అందరికీ ఒక్కటే, సమమైనది జ్ఞానమైనది ఒక వేదమే. అందరికీ వేదమే ప్రమాణం, అందరికీ శాస్త్రమే ప్రమాణం, అందరికీ భగవంతుడే ప్రమాణం అని ఈ యొక్క జ్ఞానాన్ని అందించినట్టు ఆ గురుదేవులు కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి దివ్య చరణారవిందం నిరహంకారపూర్వకంగా సాష్టాంగ సమర్పిస్తూ ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణాలు సమర్పిస్తున్నాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.